యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ మెగా రక్తదాన శిబిరంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. కాకినాడ గాంధీనగర్ లో గల రెడ్ క్రాస్ సంస్థలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు అన్సర్ భాస్కర్ చౌదరి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రెడ్ క్రాస్ సంస్థ కార్యదర్శి కె శివకుమార్ పాల్గొన్నారు. ముందుగా అన్సర్, జమీల్, అష్రఫ్ అలీ ఆధ్వర్యంలో భారీ కేక్ ను ఫ్యాన్స్ కట్ చేసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల యంగ్ టైగర్ నటించిన సింహాద్రి చిత్రం ప్రీ రిలీజ్ ద్వారా వచ్చిన నగదును ఇటీవల మరణించిన ముగ్గురు యంగ్ టైగర్ ఫ్యాన్స్ కుటుంబ సభ్యులకు ₹1,00,000 మేరకు చెక్కులను ఆయా కుటుంబ సభ్యులకు రెడ్ క్రాస్ సంస్థ కార్యదర్శి కె శివకుమార్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు అన్సర్, అష్రఫ్ అలీ, రాధాకృష్ణ మాస్టర్, జమీల్ మీడియాతో మాట్లాడుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని రక్తదానంతో పాటు సేవా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగిందని వివరించారు. అనంతరం రక్తదానం చేసిన ఫ్యాన్స్ సభ్యులకు రెడ్ క్రాస్ సంస్థ కార్యదర్శి కె శివకుమార్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు గిరి, పండు, జమీల్, ఖాసిం, దుర్గారావు, ఎన్ రఘు, ఓలేటి రాజు, అరధాడి ధనప్రసాద్, బి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మేము ఎంతగా అభిమానించే జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మా ఎన్టీఆర్ ఫ్యాన్స్ యూత్ తలబెట్టిన ఈ కార్యక్రమం బ్లడ్ బ్యాంక్ కార్యక్రమానికి వాళ్ళందరికీ నా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను వాళ్ళందరికీ. అలాగే మాతో పాటు ఉండి చనిపోయిన ముగ్గురు అభిమానులకి సింహాద్రి సినిమా తరపున వచ్చిన అమౌంట్ని ఏదో ఉడతబట్టిగా సాయం చేయడం జరుగుతున్నది. ఈరోజు ఈ మే 20 నుంచి స్టార్ట్ అయింది మా సంబరాలు. మే 20 బాబు పుట్టినరోజు, మే 28 పెద్ద ఆయన పుట్టినరోజు, జూన్ 4 పార్టీ గెలిచే రోజు సంబరాలు, జూన్ 10 ఎండింగ్ బాలే పుట్టినరోజు. ఈ అన్ని సంబరాలతో మా నందమూరి అభిమానులు చాలా హుషారుగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో మా అభిమానులు మా యూత్ని చూసి ఆదర్శంగా అందరూ ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నానండి. జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలతో మరి ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది కాకినాడ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వారు. అదేంటంటే మా సింహాద్రి సినిమా ద్వారా వచ్చినటువంటి కొద్దిగా మనీని మా అభిమానులు మాతో ఉండి మాతో ఎంతో హుషారుగా ఉన్నటువంటి అభిమానులు చనిపోవడం జరిగింది. వారి కుటుంబాలకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున ఏదో ఆర్థిక సాయం చేయాలనేటువంటి సదుద్దేశంతో ఒకరికి ₹50,000, మిగిలిన ఇద్దరికి ₹25,000 చొప్పున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ జన్మదినాన్ని పురస్కరించుకుని బ్లడ్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ క్యాంప్ ద్వారా కూడా ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి అభిమానులు ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలకు ముందుంటారనే దానికి ఇది ఒక ప్రత్యేక నిదర్శనం. ఈ అభిమానులు చూసుకుని మిగిలిన అభిమానులు కూడా ఆదర్శంగా తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక్కడ అన్సర్ ద్వారాగా ఈ అభిమానులు చేసినటువంటి కార్యక్రమాన్ని రియల్ గా మేము అభినందిస్తున్నాం. ఈరోజు మా జూనియర్ హీరో, అంటే పేరు జూనియర్ కానీ ఇండస్ట్రీలోనే ఒక పెద్ద హీరో ఎన్టీ రామారావు జన్మదినం అండి. ఆయన జన్మదినానికి పురస్కరించుకొని మా కాకినాడ నగరంలో స్టేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున అన్సర్ ఆధ్వర్యంలో వాళ్ళ యూత్ అందరూ, జమీలు వాళ్ళతో పాటు మిగిలిన యూత్ అందరూ కలిసి ఈరోజు కాకినాడలో ఒక కొత్త వరవడి సృష్టించారండి. అంటే అభిమానుల తరఫున ఈరోజు బ్లడ్ బ్యాంకులో బ్లడ్ డొనేషన్ చేయడానికి క్యాంప్ పెట్టారు. ఆ క్యాంపుకి సుమారు ఒక 50 మంది వరకు రావడం జరిగిందండి. అలాగే మా ఎన్టీఆర్ అభిమానులు ముగ్గురు చనిపోయారండి. ఆ చనిపోయిన వాళ్ళకి సింహాద్రి సినిమా ద్వారా వచ్చిన ఒక అమౌంట్ తీసుకొని ఒకరికి 50,000, ఒకరికి 25,000, ఒకరికి 25,000 ఇవ్వడం జరుగుతుందండి. దీనివల్ల మిగిలిన అభిమానులందరికీ ఇది ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.